ఏమండి, మన ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, మరి ఉద్యోగం వెళ్ళినప్పుడు చక్కగా పై అధికారులు ఉంటారు. అధికారులు చెప్పినట్లు మనం చేయాలి, అంతే కదా. మనం ఎప్పుడైతే అధికారులు చెప్పినట్టుగా మనం చేయకుండా మన ఇష్టానుసారంగా మనం చేసామే అనుకో, ఏమవుతారు? వాళ్ళు అక్కడ చూసి సస్పెండ్ అన్నా చేస్తారు, ఉద్యోగం నుంచి అన్నా తొలగించేస్తారు కదా. ఏ ఉద్యోగానికైనా కానీ మరి పై అధికారులు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు మనల్ని ఏలుతూ ఉంటారు. వాళ్ళు ఎట్లా చెప్తే అలా చెయ్యాలి మనం, అంతే కదా. నేను కూడా జాబ్ చేశాను, గవర్నమెంట్ జాబ్ చేశాను కదా. తర్వాత రిజైన్ చేశాను ప్రభు పిలుపు మేరకు. ఓకే, ఇప్పుడు మనము వాళ్ళు చెప్పినట్లు మన ఉద్యోగం బాగా చేసుకుంటే మనకు జీతం వస్తుంది. ఉద్యోగం నుంచి తొలగిపోతే ఎవరిస్తారు జీతం? నువ్వు బాగా చదివిండొచ్చు, ఉద్యోగం సంపాదించుకొని ఉండొచ్చు, కొంతకాలం జీతం తీసుకొని ఉండొచ్చు. కానీ నువ్వు సస్పెండ్ అయితేనో, లేకపోతే ఆ ఉద్యోగం నుంచి తొలగించబడితేనో, ఉద్యోగం మానుకుంటేనో మరి జీతం వస్తుందా? రాదు కదా. పని చేస్తేనే జీతం, పనివాడు జీతానికి పాత్రుడు అని రాయబడింది. వాళ్ళు పై అధికారులు ఎలా చెప్తే అలా చేస్తేనే మనకు జీతం వచ్చేది. మన ఇష్టానుసారంగా మనం చేస్తే జీతం రాదు, మన ఉద్యోగం నుంచి తొలగించబడతాం. అలాగే వాక్యాల్లో కూడా మనల్ని కూడా అంతే అండి. మనల్ని మన పైన ఎవరైతే ఉంటారో, మనల్ని ఎవరైతే ఏళ్తారో దాని ప్రకారమే మనం నడిచేటువంటి వారంగా ఉంటాం. చూసినట్లయితే పగలంతా కూడా మన ఏలటానికి దేవుడు మరి సూర్యుడిని పెట్టాడు, రాత్రిని ఏలటానికి చంద్రుడిని పెట్టాడు. మరి మనల్ని ఏలుతుంది ఎవరు? ఒకసారి పరీక్షించుకుందామా? ఒకసారి ధ్యానం చేద్దామా? రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరించటం అంటే ఓరికి ఇట్లా ఇవ్వటం వేరు, ఇట్లా పొయ్యటం వేరు, కుమ్మరించటం వేరు కదా. ఒకేసారి ఇలా దొర్లిచ్చేస్తాం, అవును కదా. అలా దొర్లిచ్చేస్తే అది కుమ్మరించబడటం అంటాం కదా. దేవుడు ప్రేమ ఇంతివ్వల అంతివ్వల, ఒకేసారి తన దగ్గర ఉన్న ప్రేమ అంతా కూడా మన మీద కుమ్మరించేసాడు. అది ఎక్కడ కుమ్మరించాడు? మన మీద, మన హృదయంలో కుమ్మరించాడు. ఇప్పుడు మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని దేవుడు మాట్లాడాడు. అవునండి, హృదయం అంతా కూడా దేవుని యొక్క ప్రేమ చేత నిండి ఉంటే మనల్ని ఏలేదెవరు? మనం దేని ప్రకారం నడుస్తాం? దేవుని యొక్క ప్రేమ ప్రకారం నడుస్తాం. ఆ ప్రేమ ఏం చెప్తే, ఇప్పుడు ఎవరన్నా అమ్మా నాకు కొంచెం అని ఎవరన్నా బెగ్గర్స్ వస్తారు కదా, అడుక్కునే వాళ్ళు వస్తారు కదా, ఏదన్నా ఇవ్వవా అని చేయి చాచితే మనం వెంటనే ఏం చేస్తామండి? మన దగ్గర ఏదన్నా ఉంటే వెంటనే దాన్ని తీసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ ప్రేమ ఎలా వచ్చింది? ఆ కనికరం ఎలా వచ్చింది? నువ్వు కనికరము అనేటువంటిది నిన్ను ఏలుతోంది, దయ అనేది నిన్ను ఏలుతోంది కనుక వాళ్ళు ఇలా అనగానే, అమ్మా అనగానే నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ఆ దయ కనికరం దాన్ని బట్టి నువ్వు ఎంతో నీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. అవునండి, మనల్ని ఏలవలసింది ఏంటి అని అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ కనికరము మనల్ని ఏలాలి. అంతేకాని మనల్లో అసూయ, ద్వేషాలు, కలహాలు మనలో పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే అవి మనల్ని ఏలుతాయి. ఎవరిని చూచినా కూడా అసూయ పుడుతుంది. వాళ్ళు నాకంటే మంచి పైకి పోతున్నారే, వాళ్ళు నాకంటే బాగున్నారే, అసూయ వస్తుంది అనమాట. వాళ్ళు తప్పు ఏం చేయలే, వాళ్ళకి దేవుడు ఎంత ఆశీర్వదించాడు, వాళ్ళు ఆశీర్వించుకొని వాళ్ళు వెళ్తున్నారు. కానీ నువ్వు వాడిని చూసినప్పుడు ఏమవుతుందంటే అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, వాళ్ళ అన్నట్లు ఉంటుంది అనమాట. నిన్ను ఎవరు వెళ్తున్నారు? నీ హృదయంలో ఏం కుమ్మరింపబడింది? సాతానుడు అసూయను కుమ్మరించాడు. సాతానుడు నీ మీద, నీ లోపలికి కుళ్ళు కపటం అనేది కుమ్మరించాడు. అందుకని వాళ్ళ మీద కుళ్ళు పడతావు, వాళ్ళ మీద అసూయ పడతావు, వాళ్ళ మీద ద్వేషిస్తావు. అవునండి, అవును, అదే జరిగేది. మనం ఇక్కడ ఇస్కరియోతు యూదాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఇస్కరియోతు యూదాని గురించి దేవుడు కొన్ని మాటలు గ్రంథంలో మనం చదువుకుందాం రండి. కొన్ని మాటలు దేవుడు మాట్లాడిన మాటలు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా
పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఇక్కడ యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూద. ఆ మాట గమనించారా? 1:16 అపోస్తల కార్యంలో యేసును, సహోదరులారా, యేసును పట్టుకొని వారికి త్రోవ చూపించాడట. ఎవరు? ఇస్కరియోతు యూద. ఇస్కరియోతు యూద ఎవరు? 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూద. ఈ ఇస్కరియోతు యూదాను దేవుణ్ణి వెంబడించి, యేసుని వెంబడించినంత మటుకి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క సమస్తము కూడా దేవుడు వెళ్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే డబ్బు కాసిపడ్డాడో, 30 వెండి నాణాలు కాసిపడ్డాడో, ఎప్పుడైతే దేవుని అప్పగించాలి అనేటువంటి మాట తలంపు వచ్చిందో సాతానుడు అతనిలో ప్రవేశించాడు. ఆయన ముక్క పుచ్చుకొనగానే సాతానుడు అతనిలో ప్రవేశించాను అని రాయబడింది. అవునండి, సాతానుడు ఇస్కరియోతు యూదాలో ప్రవేశించాడు. ఎప్పుడు? దేవునికి విరోధంగా తలంచినప్పుడు. ఎప్పుడు అనంటే 30 వెండి నాణాలకు వాళ్ళు డబ్బులు ఇస్తాము అన్నప్పుడు, ఆ ధనానికి ఆశపడినప్పుడు సాతానుడు అతనిలోనికి ప్రవేశించాడు. అవునండి, ఇప్పుడు అతన్ని ఎవరు వెళ్తున్నారు? సాతానుడు వెళ్తున్నాడు. ధనము వెళ్తోంది. ఆ ధనము నాకు కావాలి, ఆ డబ్బు నాకు కావాలి అని ఇప్పుడు ఎవరిని ద్వేషించడానికి పూనుకున్నాడు? అంతవరకు యేసయ్యతో నడిచినటువంటి శిష్యుడు, యేసయ్యను వెంబడించిన శిష్యుడు, యేసుతో కూడా భోజనం చేసినటువంటి శిష్యుడు, తనకు ప్రియమైనటువంటి 12 మందిలో ఒకడిగా ఎంచబడినటువంటి శిష్యుడు, యేసును పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ శిష్యుల్లో 12 మందిలో ఒకడిగా ఉండి త్రోవ చూపించాడు. ఎంత భయంకరమైన విషయం అండి! తన స్థానం ఎక్కడ? 12 మందిలో ఒకడు. తన స్థానం ఎక్కడ? యేసు ప్రభు దగ్గర సన్నిహితుడు, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడిగా ఉన్నటువంటి స్థానాన్ని ఇప్పుడు ఏం చేశాడంటే ఆ యొక్క డబ్బుకు ఆశపడి తన యొక్క స్థానాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. రండి చూద్దాం. 17-18 వచనాలు అక్కడే చూస్తే, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఇక్కడ ఈ మాట చూడండి. యూద ద్రోహము వలన సంపాదించిన రూకలు. ద్రోహము చేస్తున్నాడు. యేసయ్యకి దగ్గరే ఉన్నట్టున్నాడు, యేసుతోనే ఉన్నట్లున్నాడు, యేసయ్యను వెంబడిస్తున్నట్టే ఉన్నాడు. కానీ యేసయ్యకి ద్రోహం చేస్తున్నాడు. తన మనసంతా కూడా ఏముందంటే యేసయ్యను అప్పగించాలి, ఆ 30 వెండి నాణాలు తీసుకోవాలి, యేసయ్యను అప్పగించాలి, ఆ 30 వెండి నాణాలు నేను తీసుకోవాలి. అది ఏలుతూ ఉందన్నమాట. ఎవరిని? ఇస్కరియోతు యూదాని. ఇక్కడ ఇంకొక మాట పైన మనం చూస్తాం. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన. ఎవరిలో? ఆ 12 మందిలో ఒకడిగా ఎంచబడ్డాడు. ఎవరు? శిష్యుడు. ఇప్పుడు నీవు సంఘములో ఒక్కడిగా, ఒక్కదానివిగా, నువ్వు సంఘములో ఒక అవయముగా నువ్వు ఎంచబడ్డావు. ఎవరి సంఘానికి వెళ్తున్నావు? ఫలానా సంఘానికి వెళ్తున్నా. ఆ సంఘానికి వెళ్తున్నా అంటే ఆ సంఘంలో ఒక సభ్యురాలుగా ఉన్నావు. అయితే ఇప్పుడు ఆ సంఘంలోనే ఉంటూ, ఆ సంఘంలోనే అన్నీ అనుసరిస్తూ, ఆ వాక్యాలు వింటూ, ఆ సంఘంలోనే సమస్తమును నీ కాపరి వడ్డిస్తున్నటువంటి ఆహారాన్ని తింటూ అన్నీ చేస్తూ కూడా నువ్వు బయటకు వచ్చి ఏం చేస్తున్నావో తెలుసా? ఆ సంఘ కాపరి మీదే నువ్వు చాడీలు చెప్తున్నావు, ఆ సంఘ కాపరినే నిందలు మోపుతున్నావు, నీతో ఉన్నటువంటి ఆ విశ్వాసుల మీదే నువ్వు చాడీలు చెప్తున్నావు, ఆ విశ్వాసుల మీదే నువ్వు ద్వేషిస్తున్నావు, ఆ విశ్వాసులు ఆ సంఘ కాపరినే ద్వేషిస్తున్నావు. మళ్ళీ ఆదివారం వస్తే నువ్వు సంఘానికి వస్తావు. అది జరుగుతుంది ఇక్కడ. నిన్ను ఏం వెళుతోంది? ఆ సంఘ కాపరి వాళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తాడు, వాళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తారు, వాళ్ళతోనే మాట్లాడతారు కదా. ఒక అసూయ, ఒక ద్వేషం. వారు చేసింది ఏమీ లేదు. నువ్వు ఒకవేళ సంఘంలో ఏమైనా పని చేయట్లేదేమో, ఒకవేళ పని చేసే వారికి పని చెప్తున్నారేమో సంఘ కాపరి, ఒకవేళ దానికి నువ్వు చేయలేని వాళ్ళు చేస్తున్నారు కదా. నువ్వు చేయలేని వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వెందుకు అసూయపడాలి? సాతానుడు వారిలోనికి, నువ్వు చెయ్యవు దేవుని పని, వారిని చేయలేవు, మరి దేవుని పని ఎలా జరుగుతుంది కదా. కాబట్టి మనము ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా, ఇక్కడ ఈ యొక్క ఇస్కరియోతు యూదాని గురించి మనకు చక్కని పాఠము దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. మనలో ఒక్కడిగా ఎంచబడినటువంటి ఈ శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలు అంటున్నాడు.
నీకేం కావాలి? నీకు రూకలు కావాలా, ధనము కావాలా, మెప్పు కావాలనా, కాపరి దగ్గర నుంచి నీకు గొప్పలు కావాలనా, సన్మానాలు కావాలనా? ఏది కావాలి నీకు? నేనేమన్నా గద్దిస్తే నువ్వు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? సంఘంలో నిన్ను ఏదైనా తప్పు చూపిస్తే ఇలా వద్దు, ఇలా చెయ్యి అని ఏదైనా చూపిస్తే దాన్ని సరి చేసుకొని సంఘంలో నిలబడగలుగుతున్నావా? నువ్వు నిలబడగలిగితే నిజంగా నిన్ను దేవుడు గొప్పగా నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీ ద్వారా గొప్ప మహిమను పొందుకుంటాడు దేవుడు. అవునండి, అలాంటి వారు చాలా కొరతగా ఉన్నారు ఈ దినాలలో సంఘాల్లో. ఎప్పుడు నన్నే పొగడాలి, నన్నే చూడాలి, నా 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 అనేటువంటిదే ఎక్కువగా సంఘాల్లో వినపడుతూ ఉంటుంది. ఎవ్వరికి ఏమీ చెప్పకూడదు, ఎవరిని పలకరించకూడదు, వాళ్ళతోనే పలకరించాలి, వాళ్ళతోనే చేయాలి. అలా ఉందా నీ పద్ధతి? అలా ఉందా నీ ధ్యాస? అలా ఉందా నీ ఆలోచన? అయితే ఈ దినము ఒక పాఠము నేర్చుకొని ఈ దినము దాని నుంచి బయటకు వస్తావా? ఆ సాతాను ఏలుబడి నుంచి బయటకు వస్తావా? నిన్ను అసూయ, ద్వేషం సాతానుడు ఏళ్తున్నాడు అన్న విషయాన్ని ఈ దినము గుర్తించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంకా కొంచెము మనము 25వ వచనానికి వస్తే, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచుకొనిమనిరి. ఇస్కరియోతు తప్పిపోయిన తర్వాత వాళ్ళు చీట్లు వేస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఈ మాటలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఈ చూడు, చీట్లు వేస్తున్నారు. ఇక్కడ చీట్లు వేసి ఏం చెప్తున్నారు చూడండి, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి. ఎవరు తప్పిపోయారు? శిష్యుడు తప్పిపోయాడు. ఎవరు తప్పిపోయారు? దేవునికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి తప్పిపోయినాడు. నువ్వు కూడా దేవునికి సన్నిహితంగా ఉన్నావు. మా సంఘంలో మంచి పేరు కన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండి తప్పిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఎక్కడైనా తప్పిపోయావా? నీ మాటలో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ ఎక్కడైనా తప్పిపోయావేమో దేవుడు పరీక్షించుకోమని చెప్తున్నాడు. ఏమండి, మనకు ఈ దినాల్లో మనల్ని సరిచేసేటువంటి వాక్యం చాలా అవసరమండి. మనల్ని సరిచేసుకోగలిగితే, మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలిగితే, యేసయ్య ఏ క్షణాన వచ్చినా మన పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. ఆయనతో పాటు మనం ఎత్తబడగలుగుతాం. ఇప్పుడు నువ్వు స్వస్థత గురించి నువ్వు వింటున్నావు, స్వస్థతను పొందుతావు. ఆ స్వస్థత నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందా? బ్రతుకు మారుస్తుందా? నీ యొక్క ఆరోగ్యము వస్తుంది, కానీ దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. కానీ నీ బ్రతుకు మార్చుకునేటువంటి వాక్యము నీకు కావాలి. నీ యొక్క జీవితము, నీ యొక్క మాట, చూపు, వెనుకడి మార్చుకునేటువంటి వాక్యము అవసరము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఇక్కడ తప్పిపోయి అని రాయబడింది ఇస్కరియోతు యూదాను గురించి. అవును, మనలో ఒకడు తప్పిపోయాడు, మనలో ఒకడు ద్రోహం చేస్తున్నాడు, మనలో ఒకడు రూకలకు ఆశపడుతున్నాడు అని అక్కడ రాయబడింది. అవునండి, నీ జీవితం కూడా ఆ విధంగా ఉందేమో. ఇక్కడ అంటున్నాడు తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్య అని అంటున్నాడు. ఎంత క్లియర్గా ఉంది కదా. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందామా? ఈ పరిచర్య, దేవుడు నీకేం పరిచర్య ఇచ్చారు? వాక్యం చెప్పే పరిచర్య ఇచ్చాడా? సేవ చేసే పరిచర్య ఇచ్చాడా? సంఘములో ఏదైనా కస్సు ఊడ్చి మందిరాన్ని శుభ్రం చేసి దేవుని ఇంటిని శుభ్రం చేసే పరిచర్య ఇచ్చారా? ఏ పరిచర్య ఇచ్చారు? పత్రికలు ఇచ్చే పరిచర్య ఇచ్చాడా? లేకపోతే ఎవరైనా నాలాంటి వారు ఈ విధంగా వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వెన్నెముకలా ఉండి వాళ్ళని నువ్వు ధనం సంపాదిస్తుంటే నువ్వు చెప్పలేంది వారు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ధనాన్ని పంపించి, వారికి డబ్బును పంపించి, వారిని ఎంకరేజ్ చేసి ఈ పరిచర్యలో పాల్గొనేటువంటి పరిచర్య దేవుడు నీకు ఇచ్చాడా? ఏమి ఇచ్చారు నీకు పరిచర్య? ఇతరుల కోసం ప్రార్థన చేయటం పరిచర్య ఇచ్చారా? ఎవరి దగ్గరికి వెళ్ళి సంఘంలోనికి వాళ్ళని ఆత్మలు నడిపించటం పరిచర్య ఇచ్చారా? ఏ పరిచర్య ఇచ్చారు దేవుడు? ఆ పరిచర్యను ఇక్కడ ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ పరిచర్య సంఘములో ఏమున్నది? దేవుని యొక్క పరిచర్య నువ్వు ఏమి చేస్తున్నావు? ఇంతకుముందు చేసావు, ఇప్పుడు పరిచర్య ఏం చేస్తున్నావు? ఇంతకుముందు చేస్తూ ఉంటేనే, కానీ ఇప్పుడు చేయట్లా, కానీ ఇప్పుడు ఆ సంఘానికి పోట్లా, ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటున్నా. అట్లాంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు, ఫోన్ చేస్తూ ఉంటారు. అవునండి, అది పద్ధతి కాదు, అది మంచిది కాదు, నీకు దీవెన కాదు. అది సాతానుడు నిన్ను ఏలుతూ సాతానుడు చెప్పినటువంటి ఊసులను వింటున్నావు. సాతాను చెప్పిన మాటలు వినే ఆదాము హవ్వలు ఏమైపోయారండి కదా? ఈ లోకము పాపము ఏలేటట్టుగా అయిపోయింది. అవునండి, నీవు దేవుడు చెప్పే మాట వింటే దేవునితో సహవాసం చేస్తావు, దేవుడిచ్చేటువంటి దీవెనను పొందుకుంటావు. అయితే
సాతానుడు చెప్పేటువంటి మాటలు గుసగుసలు నువ్వు విన్నావు అని అంటే ఈ పరిస్థితి అలానే ఉంటుంది. వాక్యానికి, ప్రార్థనకి, సంఘానికి, సహవాసానికి, బళ్ళకి దూరమైపోతావు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, తప్పిపోయి పోగొట్టుకొనిన పరిచర్య అంటున్నాడు. ఏ పరిచర్య నువ్వు పోగొట్టుకుంటున్నావు? ఎక్కడ నువ్వు తప్పిపోయి ఉన్నావో ఇప్పుడు సరి చేసుకొని తిరిగి దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. తన స్థానం తప్పి, అందుకనే మనం ఇక్కడ అపోస్తల కార్యములు 17-18 అక్కడ మనం చదివితే, ఈ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున పేగులన్నీ బయటికి వచ్చి చచ్చని. ఇలా మామూలు చావు చావలా. దేవుణ్ణి వదిలిపెట్టి పోతే, ప్రక్కకు పోతే మన గతి కూడా ఇలానే ఉంటుంది. సాతానుడు నరకానికి తీసుకెళ్తాడు. నడిమికి బద్దలై చచ్చిపోయాడంట, తలకిందులై చచ్చిపోయాడట. అవునండి, క్రీస్తుకి ఏది ద్రోహం తలపెడుతున్నావు? నీ సంఘానికి, నీ విశ్వాసులకి, కాపర్లకి, ప్రవక్తలకి, సేవకులకి ఏమి ద్రోహం తలపెడుతున్నావు? వారి గురించి నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు? యేసుని గురించి ఇస్కరియోతు చెప్పాడు, నేను పట్టిస్తాను, నేను త్రోవ చూపిస్తాను, నేను ముద్దు పెట్టుకుంటాను. ముద్దు పెట్టుకున్నవాడే యేసు, కాబట్టి మీరు వచ్చి పట్టుకోండి అంటాడు. అవునండి, ఆ విధంగా నువ్వు కూడా ప్రేమించినట్లే దేవుణ్ణి ప్రేమిస్తూ, సంఘాన్ని ప్రేమించినట్లే ప్రేమిస్తూ, కాపల్ని ప్రేమించినట్లే ప్రేమిస్తూ, నీ తోటి విశ్వాసాలను ప్రేమిస్తున్నట్లే ప్రేమిస్తూ, వారి పక్షంగా బయటికి వెళ్ళి నువ్వు ఒకవేళ ద్రోహం తలపెడుతున్నావేమో, ఒకవేళ తప్పిపోయినట్టు బిడ్డగా నువ్వు ఉన్నావేమో, దేవుడు హెచ్చరిస్తుండగా ఆ విషయాల్లో సరిచేసుకొని పరిశుద్ధతను కాపాడుకుందామా? పరిశుద్ధత, పవిత్రతగా మనం ఉందామా? ఏ క్షణం వచ్చినా మనం ప్రభుత్వం ఎత్తబట్టడానికి మనం ఉందామా? రండి, మనల్ని పాపము ఏలకూడదు, అసూయ ద్వేషాలు మనల్ని ఏలకూడదు. రెండవదిగా పాపము ఏలకూడదు. చూద్దానండి, రోమీలకు రాసిన పత్రిక 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అంటున్నాడు. పాపము వలన వచ్చు జీతం మరణము కనుక పాపము ఏలద్దు, నిన్ను పాపము ఏలనేయద్దు. ఏ పాపము నిన్న, ఏ దుమ్ము ధూళి అపరాధము నిన్ను అంటుకోనివ్వద్దు. ఏదైనా లోకంలో తిరుగుతున్నాం కాబట్టి ఏదైనా గబక్కన ఆ విధంగా కనపడినా, ఏదైనా ఆలోచన వచ్చినా, తలంపు వచ్చినా, ఆ క్రియ చేయటానికి అలా అవకాశం వచ్చినా యోసేపులాగా మనం అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి. అక్కడి నుంచి మనం ఉండకుండా మనం దూరంగా వచ్చేయాలి. అలాంటి మనస్సుని కలిగి ఉన్నావా? ఆయన ప్రేమ మనలో కుమ్మరింపబడింది. ప్రేమలో క్షమాపణ ఉన్నది, ప్రేమలో త్యాగం ఉన్నది, ప్రేమలో స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. ప్రేమలో త్యాగం ఉంది. నీకు ఏది ఇష్టమైనా కూడా ప్రభుకి ఇష్టం లేకపోతే దాన్ని వదిలేయాలంతే. నేను ఉద్యోగం చేయటం నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం ఉద్యోగం చేయటం. నేను చదువుకున్నాను కాబట్టి నేను ఉద్యోగం చేయాలి అనుకునేదాన్ని. కానీ దేవుడు ఒప్పుకోవాలా. నీ ఉద్యోగం ఎవరికి కావాలి అన్నాడు. నాకు ఇష్టమైంది ఉద్యోగం చేయాలంటే ఇష్టము నాకు, కానీ దేవుడు అన్నాడు నీ ఉద్యోగం ఎవరికి కావాలి, నువ్వు కావాలి అన్నాడు. వదిలేయి అన్నాడు, వదిలేసా. అవునండి, దేవుని మాటకు మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తారు. అది ఉదాహరణ నేనే. కాబట్టి దేవుడు మనల్ని ఏలాలి, దేవుని ప్రేమ ఏలాలి, దేవుని మాట ఏలాలి, దేవుడు మనల్ని ఏలాలి. దేవుని మాట, దేవుని తలంపు మనల్ని ఏలినట్లయితే మనము ఆయన మాట ప్రకారం మనం వెళ్తాం. లేకపోతే వెంటనే సాతానుడు వచ్చి వాడు ఏళ్తాడు. కాబట్టి మన పాపం ఏలకూడదు. పాపం వల్ల వచ్చు జీతం మరణం, రెండవ మరణం ఉంది. కాబట్టి పాపమును ఏలనీయకూడదు. చూడండి కదండి, మరి ఇంకొకటి భయము మనల్ని ఏలకూడదు. భయము ఏలకూడదు. దురాశ గర్భము ధరించి ఏం చేస్తుందండి? పాపం కంటది. పాపం ఏం చేస్తుందండి? అది పరిపక్వమై ఏమవుతుంది? మరణాన్ని కంటది. కాబట్టి దురాశకి వెళ్ళొద్దు. దురాశ ఏది దేవుడిస్తే దాంతోనే తృప్తి పడటం నేర్చుకోవాలి. ఇప్పుడు నా జీతములోనే తృప్తి పడటం నేర్చాను. నేను హాస్టల్ వాడను కదా, కాబట్టి నా జీతముతోనే ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు, చేతగాని దానివి, అలాంటి దానివి, నువ్వు అస్సలు డబ్బంటే నీకు లెక్కలేదా అని ఏదేదో అన్నారు. అన్నా కూడా నా దేవుని మాట నేను వింటా, నా దేవునికి నేను లోబడతా, నాకు అవసరం లేదా డబ్బు, నా జీతం నాకు చాలు, దేవుడు ఏది ఇస్తే దాంతో తృప్తి పడతా. దురాశ వద్దు, దురాశ మనల్ని ఏలకూడదు అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాపము అది పాపమే ఏలకూడదు. రండి, యోబు గ్రంథం
18వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నలుదిక్కుల భీకరమైనవి వారికి భయములు కలగచేయును, భయములు వారిని వెంటాడి తరుమును. ఇది భక్తిహీనుల గురించి రాయబడింది. 18వ వచనం మీరు తీసి చదవండి, టైలర్ కాబట్టి అన్ని చదవట్లా, చాలా బాగుంది. భక్తిహీనులు ఎలా ఉంటారు? వాళ్ళకి ఏంటి? నలుదిక్కుల భీకరమైనవి వారికి భయములు కలుగచేయును, భయములు వారిని వెంటాడి తరుమును అంటున్నాడు. భయము వెంటాడి తరుముతుంది. ఇప్పుడు ఆ హవ్వ సాతాను మాట విన్నప్పుడు భయము వెంటాడింది. దేవుడు వస్తాడేమో, మనకు వస్త్రాలు లేవు కదా, దేవుడు మాట వినుకోకుండా ఉన్నాం కదా, మన సిగ్గు మనకు తెలిసింది కదా, కానీ భయము వచ్చేసి వాళ్ళు పరిగెత్తి దాక్కున్నారు చెట్టు చాటున. అవునండి, భయం ఎప్పుడు వస్తుంది? పాపము చేసినప్పుడు వస్తుంది. భయము ఏలకూడదు. మనల్ని భయం ఏంటంటే ఏలుతోంది అని అంటే నువ్వు ఎక్కడో పాపం చేస్తున్నావనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, దాన్ని మనం సరి చేసుకోవాలి. రండి, ఎక్కడ 13వ వచనాన్ని చూస్తే, అది వారి దేహ అవయములను భక్షించును, మరణ జ్యేష్ఠుడు వారి అవయములను భక్షించును అని రాయబడింది. అవునండి, భక్తిహీనులకు ఆ విధంగా ఉంటుంది. భక్తిహీనురాలు కాదు కదా, భక్తిహీనుడు కాదు కదా, దేవుని భయం కలిగినటువంటి వ్యక్తివి కదా. దేవుని భయం మనలో ఉంటే ఏమవుతుందంటే, రండి కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చూస్తే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అంటున్నాడు. అవునండి, యెహోవా యందైన భయము పవిత్రత కలుగ చేస్తుంది. అమ్మో, ఆ తప్పు నేను చేయను, అమ్మో ఈ మాట నేను మాట్లాడు, అమ్మో నేను ఆ తలంపు నేను నీ దగ్గరికి రాను, ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు, ఆయన ప్రేమ నాలో ఉంది, ఆయన నా కోసం చనిపోయాడు, ఆయన నాకు రక్తం ఇచ్చాడు, దేవుడు నాలో ఉన్నాడు, నేను రాను అక్కడికి, నేను మాట్లాడు అని అంటాం, అంతే కదా. కాబట్టి అలా భయము ఉంటే పాపము చెయ్యము. నీలో భయం ఉందా? దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే నీకు పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉన్నావని ఖచ్చితంగా నేను చెప్పగలను. అవునండి, భయము ఉంటే, దేవుని భయం ఉంటే పవిత్రత పరిశుద్ధత ఉంటుంది. కీర్తనలు 23:4 చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును అంటున్నాడు. ఈ దేవుడు మనతో ఉంటే మనకు అలాంటివి భయాలు మనకుండవు. గడాంధకారంలో మనం వెళ్ళినా కూడా మనం భయం లేకోకుండా మనం, ఎందుకు దేవుడు మనతో ఉన్నాడు కదా, ముందు నడుస్తాడు కాబట్టి కదా. కాబట్టి చూడండి, మరి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూస్తే, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము అంటున్నాడు. ఏంటిదండి? దురభిమాన పాపం. చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి అని ఎప్పుడు కూడా నేత పాపం చేయరు, వాళ్ళతో కలిసి పాపం చేయరు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, కానీ వాళ్ళకి ఇంకొక విధంగా వాళ్ళు ఆలోచన చేయరు. కానీ ఒక దురభిమాన పాపము అంటారు దాన్ని. అభిమానము అది ఎక్కువైపోతుంది, అది వేరే రూట్కి తిరిగిపోతుంది. అవునండి, అలా చేయొద్దు, దానిని నువ్వు ఏలనీయొద్దు. అది ఏదైనా కావచ్చు, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు. దురభిమాన పాపము నన్ను ఏలనీయకము అంటాడు దావీదు. కాబట్టి నిన్ను దురభిమాన పాపము ఎక్కడైనా ఏలుతుందేమో ఒకసారి నిన్ను పరీక్షించుకోవాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, సంఘముతో చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు పొందడు. నువ్వు వీటన్నిటిని నువ్వు జయించగలిగితే, ఈ రెండవ మరణం చూడు, పాపం వల్ల చూచితే మరణం ఉంది కదా, ఆ రెండవ మరణం ఉంది కదా, ఆ మరణము నీ మీద ఏ హాని చేయదు, ఆ పాపము నిన్ను ఏలదు, ఆ మరణము నిన్ను ఏలదు, ఆ మరణంలోనికి నువ్వు వెళ్ళవు. పవిత్రత, దేవుని భయం పవిత్రత కలగ చేస్తుంది కాబట్టి, పరిశుద్ధత ఉంటుంది కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన దగ్గరికి మనం వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనలు 68:20 దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగచేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని అంటాడు. 83:6 కీర్తనలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను ఇది మన డెసిషన్ ఉండాలి. మనం ఏది ఏలాలి? మనల్ని కృపాక్షేమములు మనల్ని ఏలాలి. కృప, అసూయ, ద్వేషాలు, కలహాలు అవి కాదు మనం ఏలాల్సింది. దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని దయ, దేవుని కృప, ప్రేమ మనల్ని ఏలాలి. అప్పుడు మన కృపాక్షేమములు మనం ఏలుతాయి. కృప, క్షేమము, మన జీవిత కాలం అంతా కూడా మనం క్షేమంగా నడుస్తాం. గడాంధకారంలో నడిచినా క్షేమం ఉంటుంది,
యోన ఎక్కడ పోయినాడు? లోపలికి గర్భంలోకి పోయినా కూడా క్షేమంగా ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఆ గర్భంలో అయ్యో నా చెంత చుట్టుకుంది నన్ను అని అంటున్నాడు, కానీ క్షేమంగా ఉన్నాడు. అక్కడే మరణం సంభవించాలి. కాబట్టి దేవుడు మనల్ని ఏలితే, ఆయన ప్రేమ ఏలితే క్షేమంగా ఉంటాం. కృపాక్షేమములు మన వెంట వస్తాయి. నీకు కావాలా ఆ కృపాక్షేమాలు? కావాలి ప్రభా, నాకు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, క్షేమం కావాలి అట్ట కాదు నాన్న. నీ క్షేమం కావాలి, కృప కావాలంటే నిన్ను దేవుడు ఏలాలి, దేవుని ప్రేమ ఏలాలి, నీ దేవుని యొక్క కృప ఏలాలి కదా. ఆ విధంగా దేవుని దయ కనికరం ఏలాలి అని అంటే ఆయనతో నడవాలి, ఆయనను అడగాలి. రా నా హృదయంలోనికి అంటే కుమరిస్తానంటున్నాడు ఆయన ప్రేమ. ఇప్పుడు కుమరిస్తాడట. నువ్వు తీర్మానం చేసుకుంటావా? ప్రభా నాకు అలాంటి జీవితం కావాలి, ప్రభా నాకు దయచేయండి, ప్రేమను కుమరించయ్యా అని ప్రార్థన చేసుకుంటావా? నేను నీకోసం ప్రార్థన చేస్తాను.